పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారీగా ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం అందించే పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ, ఇది ఖచ్చితంగా పాక్ ప్రేరేపిత కుట్ర. ఈ యొక్క పహల్గామ్ దాడి వెనుక పాకిస్తాన్ ఉంది అన్న అనుమానాలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి కొన్ని వాస్తవాలను కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు బయటపెడుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మనం చూడొచ్చు. ఆయన ఏదైతే పీఓకి అదేవిధంగా కాశ్మీర్ని కూడా వదిలిపెట్టేది లేదు, భారత్ని ఖచ్చితంగా అక్కడ భారత్లో అశాంతిని రేకెత్తిస్తామంటూ ఆయన చేసినటువంటి ప్రసంగాన్ని కూడా ఇప్పుడు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. సో ఇది ఎందుకు ఈ పాకిస్తాన్ ప్రేరేపిత కుట్ర జరిగింది, పాకిస్తాన్ ఎందుకు ఈ దాడి వెనుక ఉంది అన్న దానిపైన అందరూ ఆరాధిస్తున్నారు. నిజానికి బలూచిస్తాన్ ప్రధాన సమస్యగా పాకిస్తాన్కి మారింది. బలూచిస్తాన్లో ఉన్నటువంటి ఏర్పాటువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ స్వతంత్ర దేశం కోసం పోరాడుతూ ఉన్నారు. బలూచిస్తాన్ మీద పాకిస్తాన్ ఆధిపత్యం ఎక్కువగా ఉంది. సో బలూచిస్తాన్ ఏర్పాటువాదులు ఇటీవల మనం చూసాం, పాకిస్తాన్కి చెందినటువంటి ఒక రైలుని కూడా వాళ్ళు కిడ్నాప్ చేశారు, వాళ్ళు హైజాక్ చేశారు. ఆ హైజాక్ చేసి 100 మందికి పైగా వాళ్ళను తమ గుప్పెట్లో ఉంచుకొని తర్వాత వదిలిపెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. సో బలూచిస్తాన్ పెద్ద తలనొప్పిగా పాకిస్తాన్కి మారిన నేపథ్యంలో ఖచ్చితంగా బలూచిస్తాన్ ఏర్పాటువాదుల వెనుక భారతదేశం ఉంది. భారతదేశం మద్దతుతోనే బలూచిస్తాన్లో అక్కడ ఉన్నటువంటి ఏర్పాటువాదులు పాకిస్తాన్పై తిరుగుబాటు చేస్తున్నారనే అనుమానాలను పాకిస్తాన్ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యొక్క కుట్రకు పాకిస్తానే కారణం అయి ఉండొచ్చు అని కూడా అందరూ భావిస్తున్నారు. మరోపక్క ఈరోజు ఏదైతే ఊహా చిత్రాలను బయటపెట్టారో ఆ ముగ్గురు కూడా పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసినట్లుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థకు కూడా సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి అనేక విభాగాల్లో కూడా ఈ ముగ్గురు పనిచేసినట్లుగా కూడా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం వస్తుంది. సో ఖచ్చితంగా ఈ పహల్గామ్ దాడి వెనుక పాకిస్తాన్ ఉంది అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ అసలు ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారు, పాకిస్తాన్ పీఓకేలో ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ఎంతమంది ఉన్నారు అన్న వివరాలను కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు బయటపెట్టాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే పీఓకేలో 110 నుంచి 125 మంది టెర్రరిస్టులు ఉన్నారు. అదేవిధంగా పీఓకేలో లాంచ్ ప్యాడ్స్ 42 లాంచ్ ప్యాడ్స్, అంటే అక్కడే ఈ యొక్క తీవ్రవాద సంస్థలకు సంబంధించి ఆ లాంచ్ ప్యాడ్ నుంచే తీవ్రవాదులంతా కూడా ట్రైనింగ్ ఇచ్చి అక్కడి నుంచి ఈ యొక్క భారత్ సరిహద్దులను దాటించి ఈ జమ్మూ కాశ్మీర్లోకి పంపుతూ ఉంటారు. అటువంటి లాంచ్ ప్యాడ్స్ 42 ఉన్నట్లుగా గుర్తించారు. అదేవిధంగా 35 టెర్రరిస్టులు యాక్టివ్గా నార్త్ కాశ్మీర్లో ఉన్నారు. అదేవిధంగా జమ్మూలో మరో 100 మంది టెర్రరిస్టులు కూడా యాక్టివ్గా ఉన్నట్లుగా ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పుడు కొత్తగా తెరపైకి ఈ అంశాన్ని తీసుకొచ్చారు. సో మొత్తానికి ఈ పహల్గామ్కి సంబంధించినటువంటి దాడి వెనుక పాకిస్తాన్ ఉంది అన్న ఒక నిర్ధారణకైతే భారత ప్రభుత్వం వచ్చింది. అందుకు బీఫిటింగ్ రిప్లై ఇవ్వాల్సిందే అని కూడా భారత ప్రభుత్వం భావిస్తుంది. ఈరోజు 6 గంటలకు జరిగే ఈ సమావేశం తర్వాత ఒక గట్టి సమాధానం, గట్టి రిప్లై ఈ కేబినెట్ సమావేశం తర్వాత ఒక ప్రకటన రూపంలో భారత ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా అధికారికంగా అయితే ఎటువంటి ప్రకటన చేయలేదు. సో ఈ సమావేశం తర్వాత, కేబినెట్ సమావేశం తర్వాత ఈ పాకిస్తాన్ పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఏ విధంగా ఈ తీవ్రవాదాన్ని రూపుమాపాలి, తర్వాత అక్కడ ఎందుకు ఈ సంఘటన జరిగింది అన్న వివరాలన్నింటినీ కూడా అందజేసే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా అయితే ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలంటూ కూడా ఇటు అన్ని పార్టీల నుంచి ఒత్తిడి కూడా వస్తుంది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే విడుదల చేసినటువంటి ప్రకటనలో ఖచ్చితంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ ఘటన వెనుక ఎవరున్నారు, ఈ ఘటనకు దారితీసినటువంటి సంఘటనలు ఏంటి, ఎందుకు ఈ సంఘటన జరిగింది, ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత కూడా 5 ఏళ్ల తర్వాత ఈ సంఘటన వెనుక అసలు ఎవరున్నారు, వారందరినీ కూడా బయటపెట్టాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలన్నింటినీ కూడా అందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. కాబట్టి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి అని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఎటువంటి సమాధానం కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు. కాబట్టి వీటన్నిటికి కూడా 6 గంటల తర్వాత ఈ యొక్క కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సిసిఎస్ సమావేశం కూడా ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రకటన అయితే విడుదల చేసే అవకాశం ఉంది. అందులో పాకిస్తాన్
కు సంబంధించి ఈ యొక్క కుట్ర ఏదైనా ఉందా అన్న అంశాలను కూడా ఆ ప్రకటనలో జోడించే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, इंडियन आर्मी जिंदाबाद, इंडियन आर्मी जिंदाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, आतंकवाद मुर्दाबाद, आतंकवाद मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, आतंकवाद मुर्दाबाद, आतंकवाद मुर्दाबाद, आतंकवाद मुर्दाबाद, पाकिस्तान 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 मुर्दाबाद, खून का बदला खून से लेंगे। देखिए, सबसे पहले तो मैं इस जो इतनी बड़ी दुर्घटना हुई है इसकी मैं सख्त निंदा करता हूं और मैं बताना चाहूंगा कि पाकिस्तान के द्वारा भेजे हुए जितने भी मिलिटेंट हैं ये काफी सालों से हमारे जम्मू कश्मीर को टारगेट कर रहे हैं और खासकर आपने देखा कि कल जो पहलगाम में मिलिटेंटों के द्वारा हमारे खासकर हिंदू भाइयों को जो हमारे टूरिस्ट थे जो विजिटर्स कश्मीर में आए थे उनको टारगेट करके किलिंग किया गया। उनके इतना तक कि कास्ट और नाम पूछ के उन पर गोलियां बरसाई गई। मैं इसकी सख्त निंदा करता हूं।